ఉద్యానవన పంటల్లో బొప్పాయికి ప్రత్యేక స్థానం ఉంది. బొప్పాయి తక్కువ కాలపు పంట, లాభాలు మాత్రం అధికంగా ఉంటాయి. బొప్పాయిలో రెడ్ లేడీ అనే రకం రైతులకు ఎంతో లాభాలను ఇస్తూ ఉండటంతో ఎంతో మంది రైతులు బొప్పాయి సాగులో ఆసక్తి చూపుతూ సాగు చేస్తూ మంచి రాబడిని పొందుతున్నారు. అయితే బొప్పాయి సాగులో ముఖ్యంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విరివిగా రైతులు ఈ బొప్పాయి సాగులో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మంచి ఉద్యోగం, ఐదంకెల్లో జీతం, ఇవేవీ అతడికి సంతృప్తి ఇవ్వలేదు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి పొలం బాట పట్టాడు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఈదల నాగ వెంకట రమేష్ కుమార్ ఎంకాం చదువుకున్నారు. రమేష్ కుమార్ కు 1 ఎకరం సొంత వ్యవసాయ భూమి ఉంది. రమేష్ కుమార్ ఉద్యాన పంటలైన పుచ్చ, బొప్పాయి సాగు చెయ్యాలని ఆలోచించారు. తనకున్న ఎకరం వ్యవసాయ భూమికి మరొక 9 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని బొప్పాయి సాగు చెయ్యాలనుకున్నారు. హైదరాబాదు ఉప్పల్ నర్సరీ నుంచి తైవాన్ రెడ్ లేడీ 786 అనే రకం బొప్పాయి మొక్కలను తీసుకువచ్చి 10 ఎకరాల్లో 1 ఎకరానికి సుమారు 900 మొక్కలు నాటారు. అయితే బొప్పాయి సాగుకి సుమారు ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఇప్పటికే ఎకరానికి 35 టన్నులకు పైగా దిగుబడి వచ్చిందని, 10 ఎకరాలకు మొత్తం కలిపి 350 టన్నులకు పైగా వచ్చిందని రమేష్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఇంకా అదనంగా మరో 50 టన్నులు దిగుబడి వస్తుందని, బొప్పాయి పంట ద్వారా ఈ సంవత్సరం లక్షల్లో ఆదాయం వచ్చిందని తెలిపారు. నా పేరు రమేష్ కుమార్ అండి. మాది గొల్లగూడెం గ్రామం, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లా అండి. నేను ఎంకాం వరకు చదువుకున్నానండి. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసేవాడిని. మా గ్రామంలో వ్యవసాయ భూమి ఉండటం వల్ల జాబ్ రిజైన్ చేసి మా ఊరు వచ్చి వ్యవసాయం చేస్తున్నానండి. అందరితో పాటుగా మొక్కజొన్న, వరి ఇట్లాంటి వ్యవసాయం చేస్తుంటే దానిలో మిగిలి అనేది పెద్దగా ఏమి ఉండట్లేదు. ఖర్చులన్నీ పోనీ ఎకరానికి 10,000, 5,000 అట్లా ఉంటుంది చివరి వరకు చూసుకుంటే. ఈ క్లైమేట్ ప్రభావం వల్ల వరి కోతలకు వచ్చే టైంకి తుఫాన్లు రావడం, సరిగా చేతికి రాకపోవడం వల్ల పెద్దగా మిగిలి అనేది ఏం కనపడలేదు. డిఫరెంట్గా ఆలోచించి కమర్షియల్ క్రాప్స్ అయితే బాగుంటాయని వాటర్ మిలన్, పప్పాయ ప్లాన్ చేశానండి. 3 years 4 years నుంచి కూడా నేను కమర్షియల్ క్రాప్స్ వేస్తున్నానండి. వాటర్ మిలన్తో పాటుగా పప్పాయ ఈ సంవత్సరం 10 ఎకరాలు వేసానండి. 10 ఎకరాల్లో కూడా బాగానే ఉందండి. పంట అంతా బాగుంది. నాకు 8వ నెల నుంచి క్రాప్ స్టార్ట్ అయిందండి. మల్చింగ్, డ్రిప్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి కూడా టెక్నాలజీని వాడే చేసామండి. మొక్క నేను హైదరాబాద్లో ఉప్పల్ నుంచి తీసుకొచ్చానండి. కంపెనీ నర్సరీ, నో న్యూ కంపెనీ వాళ్ళ నర్సరీ నుంచి తీసుకొచ్చాను. వెరైటీ తైవాన్ రెడ్ లేడీ 786 అండి. ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాండి. మనకు ఇక్కడికి వచ్చేటికి 18 రూపాయలు పడిందండి పర్ ప్లాంట్. ఎకరానికి 900 పడతాయండి. మొత్తం ఖర్చులన్నీ కూడా ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షలు అవుతుందండి. చివరి వరకు లెక్క పెట్టుకుంటే ఆదాయం స్టార్ట్ అయ్యేప్పటికి మనకు అక్కడి నుంచి ఆదాయం వచ్చిన దగ్గర నుంచి పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి. వైరస్ రాకుండా చూసుకోవడం, కింద కలుపు లేకుండా చూసుకోవడం అన్నీ చూసుకుంటే నాకు ఇప్పుడు సుమారుగా ఎకరానికి 35 నుంచి 36 టన్నులు దిగుబడి వచ్చిందండి ఈ సంవత్సరం. నా తోటకి ఎక్కడ వైరస్ అటాక్ అవ్వలేదు. ఈ సంవత్సరం రేటు కూడా బాగానే ఉంది. క్లైమేట్ బాగుంది. ఇప్పటి వరకు ఖర్చులన్నీ పోను నెట్ ఇన్కమ్ 2 lakhs 2 లక్షల ఆదాయం వచ్చిందండి. ఇంకా నాకు 50-60 టన్నులు చేలో కాయ ఉంది. ఇది బోనస్ వచ్చినట్టే సుమారుగా ఒక 5 లక్షలు వస్తుంది 10 రూపాయలు ఇచ్చిన. ఈ సంవత్సరం ఓవరాల్గా బాగుంది. నా పేరు జయనారాయణ అండి. సింగరాజపాలెం అది. ఈ బొప్పాయి వ్యాపారం, పుచ్చకాయ వ్యాపారం చేస్తుంటాం. ఏదో ఒకటి 10 రూపాయలు మార్జిన్ చూసుకుని మేము మార్కెట్ ఎక్కడ బాగుంటే అక్కడ పంపుకుంటూ ఉంటాం. ఇది రైతుకి ఎవరు వేసుకున్నా బొప్పాయి వ్యాపారం కానీ, పుచ్చ వ్యాపారం కానీ ఏదైనా బాగానే ఉంటుంది. వైజాగ్ వెళ్తుంటుంది, కాకినాడ వెళ్తుంటుంది, రాజమండ్రి వెళ్తుంటుంది, హైదరాబాద్కి వెళ్తుంటుందండి. వైజాగ్ ఎక్కడ బాగుంటే అక్కడికి పురమాయించుకుంటాం. మాకు ఏదైనా మార్కెట్ ఎక్కడ బాగుంటే అక్కడికి. ఏ రైతు వేసుకున్నా కానీ రైతుకి ఎంత బాగా కలిసి వస్తుందండి ఈ పంట, బొప్పాయి పంట. ఇట్లేముందండి, మామూలుగా ఫార్మాలిటీ అన్నీ తెలిసిందే కదండి. అన్నీ మంచిగానే చేసుకోవాలి. దీనికి మంచిగా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. దిగుబడి మట్టికి చాలా బాగుంటుందండి. నా పేరు దిలీప్ అండి. నల్లమడ రెవెన్యూ గొల్లగూడెం ఆర్బీకేలో ఉద్యాన సహాయకులుగా పనిచేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈదల నాగ వెంకట రమేష్ కుమార్ గారు ఆల్రెడీ ఆయన ఇంతకుముందు ఎంప్లాయీగా కూడా పనిచేసి ఉన్నారండి. ఆ ఉద్యోగాన్ని కూడా వదిలి అందరికీ రైతులకి ఆదర్శప్రాయంగా ఉండేలాగా మనకి ఉద్యాన పంటలు, అధిక దిగుబడినిచ్చే ఉద్యాన పంటలు సాగు చేస్తూ మిగిలిన రైతులకి ఆదర్శప్రాయంగా సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. అన్ని రకాల ఉద్యాన పంటలు అంటే పుచ్చ, అలా కొబ్బరి, కోకో, ఒక్క,
కూడా సాగు చేస్తూ మంచి దిగుబడులు అయితే సాధించి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే బొప్పాయి సాగు చేస్తూ ఆదర్శప్రాయంగా ఇప్పుడు ప్రస్తుతం 1 సంవత్సరం 6 నెలలు కావస్తున్నా కూడా ఇంకా దిగుబడి తీస్తూ ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆర్గానిక్ ఎరువులు వాడుతూ ఉంటారు. అలాగే మనకి ఫెర్టిలైజర్స్ అనేవి డైరెక్ట్ అప్లై చేయకుండా ఫెర్టిగేషన్ కూడా అప్లై చేయటం, మల్చింగ్ చేయటం కానీ రకరకాల పంటలు అన్నీ కూడా దీంట్లో సాగు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ ఉన్నారు. అనపత్తి ప్రసాద్ అండి. నేను ఈ బొప్పాయి తోట వేయడానికి కారణం మా ఊర్లో ఏదల రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన చూసి నేను ఈ తోట వేయటం జరిగిందండి. చదువుకుని ఏదో జాబ్ చేసేవాడు, అది అంతా మానేసి వచ్చి వ్యవసాయంలో చేస్తున్నాడు. ఈ బొప్పాయి వేయటం, ఆయన అంతర పంటలు వేయటం లేదా వేరే వేరే అయినా సరే వ్యవసాయం బాగా చేస్తున్నాడు. తను చూసి ఈ బొప్పాయి తోట వేయడం జరిగిందండి. మాకు కూడా ఇది లాభసాటిగానే ఉందండి. సూచనలు సలహాతోటే దీన్ని ముందుకు తీసుకెళ్ళామండి. మేము ఆయన వేసాక తర్వాత మేము వేసామండి. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి. రైతుకి లాభసాటిగానే ఉంది. దీన్ని ఏ రైతు అయినా వేసుకోవచ్చండి. దీనివల్ల ఇబ్బంది లేదండి.